ఏంటన్నా అంటే మీరు యూరియా అనేసరికి కొన్ని అంశాలు మీతో డిస్కషన్ చేయాలి. గతంలో యూరియా అంశంలో మీరు చాలా క్లోజ్గా మానిటర్ చేశారు. ఒకప్పుడు నేరుగా లారీలు తీసుకెళ్ళి ఉల్లక్షం ర్యాగింగ్ దగ్గర నుంచి ర్యాక్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ యూరియా కొరత పరిస్థితి వచ్చింది తెలంగాణలో? ముఖ్యంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది వరుసగా ఒక పోరాట రూపకంగా యూరియా అయిపోగానే రోడ్డు మీద కూర్చోవడం, ధర్నా చేయడం, ఇటువంటి అంశం ఎందుకు పునరావృతం అవుతుంది? ఇప్పుడు యూరియా దొరకనప్పుడు రైతులకు అవసరమైంది యూరియా. ఏది ఆ సమయానికి యూరియా వేయాలి. ఇవాళ ఆ యూరియా సమయానికి వేయక రైతులకు దొరకక ఆ పత్తి పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 2 సార్లు యూరియా వేస్తారు, ఒక్కసారి కూడా వేయనటువంటి పరిస్థితి. ఇది అవగాహన లేకుండా చేసింది. ఇలా 1,63,000 ఎకరాల్లో ఈ నియోజకవర్గంలో పత్తి వేశారు, 31,000 ఎకరాల్లో వరి వేశారు. 1,63,000 ఎకరాల పత్తికి ఎంత యూరియా కావాలనేది ఒక లెక్క చేసుకుని అధికారులు ముందుకు నడవాలి. ఆ యూరియా పైన కేంద్రమే పంపించట్లేదు, అక్కడ యూరియా దొరకట్లేదు అని అంటారు. కానీ నాకున్న సమాచారం మేరకు ఇవాళ వరకు గత సంవత్సరం కంటే కూడా యూరియా ఎక్కువ వచ్చింది ఇక్కడికి. కానీ యూరియా మొత్తం బ్లాక్ చేసి అమ్ముకున్నారు. యూరియా ఎవరు అమ్ముకున్నారంటే అది ప్రభుత్వం నీకు తెలుసు. మేము చెప్తున్నాం, కావాలంటే మా దగ్గరకు వస్తే మేము వాస్తవాలు కూడా చూపిస్తాం. ఏ కేంద్రానికి ఎంత యూరియా పంపించారో ఆ కేంద్రం నుంచి యూరియా ఎటుపోయింది మేము చెప్పమంటే మేము చెప్తాం మేము. కానీ మా పదే యూరియా దొంగలు మీరు అని చెప్పి డప్పు కొట్టి తిరగాల్సిన అవసరం మాకు లేదు. అది ప్రజలే చెప్తున్నారు, ఇవాళ రైతులే చెప్తున్నారు. ఇలా బెజ్జూరు మండలం ఉదాహరణకి 100 లారీల పైన యూరియా వచ్చింది. కానీ 10 ఎకరాల రైతు కూడా ఇలా 4-5 బస్తాలు యూరియా దొరకలేదు. కొద్దిమందికి బ్లాక్లో ఇది అమ్మారు, యూరియా అమ్మారు. కాబట్టి ఇలా ఈ దుస్థితి వచ్చింది. గతంలో యూరియా అంటే మాకు ఆనాడు ఐడియా ఉండే. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2007-8 కావచ్చు, 7వ సంవత్సరం అనుకుంటా, యూరియా ఇట్లానే షార్టేజ్ వచ్చినప్పుడు నేను కలెక్టర్ దగ్గర పోయి కూర్చుని మాకు ఇంత యూరియా రావాల్సింది, మీరు యూరియా మా ఏరియాకి ఫస్ట్ సోయాబీను, పత్తి ఈ పంటలకి ముందు యూరియా చల్లుతారు. మీరు అవగాహన లేకుండా జిల్లాకు వచ్చిన యూరియాని మీరు కడెం, నిర్మల్ ఆ ఏరియాకి పంపించారు యూరియాని. అక్కడ యూరియా ఎప్పుడు అవసరం ఉంటుంది? 2 నెలల తర్వాత అవసరం ఉంటుంది. నాటు పెట్టిన తర్వాత కలుపు తీసే సమయానికి యూరియా అవసరం ఉంటుంది. కానీ మీరు ఏం చేశారు? ఆ ఏరియాకి ముందు యూరియా పంపించారు. ఆదిలాబాద్కి దగ్గర వ్యాగిన్లు దిగితే అక్కడి నుంచి అక్కడ పంపించారు. అదే మాది మారుమూల ప్రాంతం, మమ్మల్ని పట్టించుకోవాలా, మాకు యూరియా పంపించాలా మీరు. ఇవాళ నష్టం జరిగిందని చెప్పి ఆ రోజున ధర్నా చేశాను 45 గంటలు. ధర్నా చేస్తే నాకు అన్నాడు రఘువీరారెడ్డి గారు నాకు ప్రత్యేకంగా 2 ర్యాకుల యూరియా తెచ్చి నాకు పెద్దపల్లి స్టేషన్లో ఇచ్చారు. దాదాపుగా 400-500 లారీల యూరియా ఇచ్చారు నాకు. ఇస్తే నేను దగ్గర ఉండి ఆ యూరియా అంతా ట్రాన్స్పోర్ట్ చేసి ప్రతి గ్రామానికి ఎంత అవసరం ఉంటుంది వ్యవసాయాధికారిని అడిగి 3 లారీలు, 4 లారీలు, చిన్న గ్రామం అయితే 2 లారీలు, పెద్ద గ్రామం అయితే 3 లారీలు, మేజర్ గ్రామం అయితే 5 లారీలు, 10 లారీల దాకా పంపించి ప్రతి గ్రామానికి రైతులకు చెప్పాను, మీరెవరు రోడ్ల మీద రామాకండి, యూరియా తెచ్చిచ్చే బాధ్యత నాదని చెప్పి చెప్పినాను, భరోసా ఇచ్చినాను. ఆ యూరియా తెచ్చిచ్చినాను. మేము ఊరికి ఇచ్చినాం. ఆ రోజు రైతులు సంతోషపడ్డారు. మేము మా చేతిలో అధికారం ఉంటే మేము చేయగలిగి చేసేవాళ్ళం. మా చేతిలో అధికారం లేదు కాబట్టి మేము అయినా కూడా కలెక్టర్ కలిసినాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం, యూరియా కొరత వాళ్ళు రైతులు నష్టపోతారని చెప్పినాం. వాళ్ళు స్పందించకపోతే నేనేం చేయాలి? ఏం చేయలేం కదా. కనీసం రైతులకి వాళ్ళంతా కూడా రైతులు కష్టపడేవాళ్ళు, వాళ్ళు లైన్లో నిలబడి పొద్దున్న సాయం దాకా ఉంటే మాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే కనీసం మా వంతుగా మేము అన్నమన్నా వండి వాళ్ళకి పెట్టి దండం పెట్టాం. ఇది మా పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అన్ని గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఎటు చూసినా కోనప్ప ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి. అంటే ఎట్లుంది ఆ రెస్పాన్స్? మీకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి? నా ఫోటోలు, నా వార్తలు వైరల్ చేసిన అందరికీ 2 చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను ప్రజల్లో ఉన్నానండి. మాకు కూడా ఇక్కడ 60,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అది ఇంకా పరిస్థితి చాలా మారిపోయిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో పార్టీకి మరింత మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో మళ్ళీ జాయిన్ అయ్యే ముందు ఏమన్నా ఫోన్లు చేసి ఆపే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేసినారేమో? ఇక అన్నీ చెప్తే బాగోదు. సరే, వాళ్ళ పార్టీలో వాళ్ళు, వాళ్ళ కథ, వాళ్ళ రాజకీయం వాళ్ళు.
ప్రతి పార్టీ కూడా అడుగుతుంది కదా, ఎందుకు పోతున్నావు నువ్వు వద్దు అని ఉండమని చెప్పి ఎవరన్నా ప్రయత్నం చేస్తారు, అడుగుతారు, చెప్తారు. ఇప్పుడు నేను ప్రయత్నం చేశాను నా కోసం అంటే ఇంకొక సిపాయి బయలుదేరుతాడు పొద్దున్నే, ఆయన ఎవరు అడిగాడు, ఆయన చేత కదా ఆయనతో ఏంది అని చెప్పి ఇంకోటి మాట్లాడతారు. కాబట్టి ఆ కాంట్రవర్సీలు వద్దిగా వాళ్ళు ఉన్నాము, 2 నెలలు ఉన్నాము ఆ పార్టీలో, మాకు ఎంత విలువ ఇచ్చిందో ఎంత గౌరవం ఇచ్చిందో అది మా కడుపులో పెట్టుకున్నాము. చాలా సంతోషం. మేము చేసిన 63,000 ఓట్లు వేయించిన దానికి వాళ్ళు చేసిన గౌరవం కూడా మనసులో ఉంది మాకు. చాలు వాళ్ళు చేసిన మేలు, ఈ నియోజకవర్గానికి మేలు చేయమని పదే కోరినాం. వాళ్ళకి నియోజకవర్గం మేలు కానీ కొన్ని ఇంకోటి కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల గ్రూప్ తగాదాలు, ఎవరిని ఏ రకంగా బురద పూయాలా, మన ఆపోజిషన్ వాడితో చెప్పి మా మీద బురద పూపించే కార్యక్రమం. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అంటారు మీరు, నా ప్రత్యర్థి బీజేపీ అతను చెప్తున్నాడు మీటింగ్లో, కోనేరు కోనప్ప గారికి 10 కోట్ల రూపాయలు ఇస్తే 10 కోట్ల రూపాయలు తినేసి ఆయన పని చేయలేదు కాబట్టి ఆయనని పార్టీ పక్కన పెట్టింది. ఏఐసిసి ఒక పెద్ద రిపోర్ట్ వచ్చింది, నా దగ్గర ఆ రిపోర్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, బీజేపీ వాళ్ళకి మా ఏఐసిసి రిపోర్ట్ పోతుందా? అంటే దీంట్లో ఏ రకంగా నన్ను టార్గెట్ చేస్తానికి ఏ రకంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడైతే ప్రకటిస్తాడో అప్పుడు డీసీసీ ఏం బాధ్యత? 10 కోట్ల రూపాయలు. ఒక ట్రైబల్ ఎంపీ గిరిజన ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేకి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందా? గతంలో ఎవరిని ఇచ్చారా? ఇస్తారా ఎవరన్నా? ఇది ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆరోపణలు చేశారో అప్పుడే వీళ్ళు కావాలని చెప్పి కోనపకు బురద పోస్తున్నారు, పూయించుతున్నారు వెనక ఉండని చెప్పి అందరూ గ్రహించారు. నేనేమంటున్నానంటే ఆ 10 కోట్ల రూపాయలు నేను తీసుకున్నప్పుడు పార్టీ బాధ్యత ఏంటి? పార్టీ లేదా? పార్టీ మాట్లాడాలి కదా. ఆయన ఎవరిచ్చారు 10 కోట్లు అని చెప్పి మాట్లాడాలి కదా. నా దగ్గర ఆ రిపోర్ట్ ఉందనంటే మీరు దొంగదారిని ఒకవేళ ఏదైనా దొంగ రిపోర్ట్లు ఉంటే మీరే ఇచ్చారు కావచ్చు, ఆయనకి మీరు మాట్లాడమని చెప్పినారు కావచ్చు. తెర వెనుక మీరుండి తెర ముందు ఇంకొకరిని పెట్టి నా మీద మాట్లాడిస్తున్నారు మీరు, అంతే కదా. కాబట్టి ఆ పార్టీ గురించి దాని గురించి నేను చర్చ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో కూడా నాకు అందరూ మిత్రులు ఉన్నారు. జూపల్లి కృష్ణ గారు నాకు చాలా దగ్గర, అట్లనే ఫోన్ చేసిండు, మాట్లాడతారు ఉంటే మనం కలిసి మాట్లాడదాం, ఏదన్నా అది ఎవరైనా చెప్తారు అని చెప్పిన తర్వాత కూడా లేదు అట్లా కాదు. నేరుగా బీఆర్ఎస్ పార్టీలో పోయి కలిసిండు. అంటే ఇప్పుడు నేను అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలోకి వెళ్ళాను కదా. అదే చర్చ అధికార పార్టీ నుంచి నేను గతంలో కొద్దిమంది మాట్లాడారు. గతంలో కొద్దిమంది ఈయనకు అధికారమే కావాలా, ఈయన దానికే ఆశపడిపోయాడు, కోట్లు సంపాదించుకుందాని పోయాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. నేను ఒకటే మాట చెప్పిన, ఆ రోజు చెప్పిన, ఇవాళ చెప్పిన. నేను కేసీఆర్ గారి దగ్గర 2014 గెలిచిన పోయినప్పుడే నేనేం అడుక్కోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండే నేనేమి 2 నంబర్ దందాలు చేయలేదు, ఏం చేయలేదు. సరే నాకు చేతనంటే నేను ప్రజలకు సేవ చేసిన గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రజలు కూడా చెప్తున్నది ఇలా. ఇప్పుడు కూడా మీ ఎజెండా అభివృద్ధి కోసం ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. కోనప్ప గారు ఏం పని చేసినా ప్రజలు చెప్తారు. ఇలా మీరు గూడెం దగ్గర తాడి చెట్టు వర్రే ఉంది. ఇలా తాడి చెట్టు వర్రే ఎప్పుడు వార్దా నది పొంగినా ఆ తాడి చెట్టు వర్రే అనేది మాకు 2 మండలాలకి ఆటంకం ఉండేది. దాదాపు 2 నెల రోజుల నుంచి మొదలుపెట్టి 2 నెలలు 3 నెలలు కూడా మేము అవతల దాటిన పరిస్థితి. ఆ కౌటాల పోవాల్సిన అందరూ ఇట్లా కడమ నుంచి పోయి తిరిగి దాదాపు 50 కిలోమీటర్లు తిరిగిపోయారు. అటువంటి గ్రామానికి ఇలా 7 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ కట్టించి ఆ సమస్యను పరిష్కారం చేసాం. ఇలా ఆ ప్రజలందరూ మొన్న వరదలు వచ్చినప్పుడు సార్ కేసీఆర్ ఈ బ్రిడ్జ్ కట్టి బట్టి ఇవాళ మేము ప్రయాణం హాయిగా చేస్తామని చెప్పి వేణోళ్ళు కొనియాడారు. మేము చేసిన పనులు ప్రజలు చెప్పుకోవాలి. ప్రజలు చెప్తున్నారు. ఇలా 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసాం. ఎక్కడా కాదు అది ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది. ఆ సబ్స్టేషను ఇవాళ మీరు ఎవరినైనా అడగండి, ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఇంకా ఎవరినైనా అడగండి. ఆ సబ్స్టేషన్ ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణం ఇలా జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.